కాంగ్రెస్ నుంచి మాకేం కాలేవన్నా. వాళ్ళు చెప్పేటి మొత్తం అబద్ధాలు. మొత్తం కాంగ్రెస్ లీడర్స్ అనేది కిల్లర్స్. అది నేను 10 ఇయర్స్ నుంచి చూస్తున్నా. ఆ, నాకు తెలుసు. ఎందుకంటే ముందుగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి నాకు తెలుసు అన్నమాట. కిల్లర్స్ అనేది నాకు తెలుసు కాబట్టి ఇక్కడ పార్టీ మారినాం అన్నమాట. ఇక్కడ ఉంటే అభివృద్ధి చెందుతుంది అనేది తెలుసు కాబట్టి బీజేపీ అనేది ఒక నమ్మకం తెచ్చుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి అడిగిండు. ఇప్పుడు రంజిత్ రెడ్డి వచ్చినాం ప్రచారానికి. ఆయన ఎట్లుంటాడు చూడలేం కదన్న మేము. ఇంకా ఒక్కసారి కూడా రాలేదా? ఒకసారి కూడా రాలేడు కదా, చూడలే అసలు. ఆయన ఎవరో తెలియదు మాకు. పార్లమెంట్లో ఎట్లుంటారో కూడా తెలియదు. ఫోన్లో చూస్తాం. ఆయనైనా కాదని కూడా నమ్మకం ఎవరు కూరం పట్టాం అసలు. బీజేపీ నుంచి ఎవరన్నా పోటీ చేసేది? బీజేపీ మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు నిన్న స్పీచ్లో ఇచ్చిండు కదన్న, మన మాదిగా కులాలని ఏం వేరు చేయకుండా అందరం మాట్లాడుకోవాలి, అందరం సమృద్ధి అంటుకొని మన కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించినాం అనుకో, మనం సమృద్ధిగా అభివృద్ధిగా ఎదుగుతామని చెప్పాడు.